చక్కెర పొంగలి కుక్కర్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పావు కప్పు పెసరపప్పుని కుక్కర్లో తీసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు రైస్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత 2-3 సార్లు నీళ్ళని పోసుకొని కడిగిన తర్వాత ఇప్పుడు అదే కప్పుతోటి 2 కప్పుల వాటరు, 1 స్పూను నెయ్యి కూడా వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని అంతా కూడా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార, అలాగే 1 అరకప్పు బెల్లము, 1 అరకప్పు వాటర్ కూడా పోసుకొని బెల్లం అంతా కరిగి 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచేసి రైస్లోకి ఈ విధంగా వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు రైస్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ కుక్కర్ గిన్నెని మనం వేసిన బెల్లం పాకం అంతా కూడా రైస్కి పట్టి కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా నేతిలో ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించుకొని పెట్టుకోవాలి. రైస్ అంతా కూడా ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసుకున్న అన్నీ కూడా వేసుకొని కొద్దిగా యాలకుల పొడి, మరో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, అలాగే మీ దగ్గర ఉందనుకుంటే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకొని బాగా కలుపుకుంటే చక్కెర పొంగల్ రెడీ.